హాయ్ ఆస్పిరెంట్స్. సో, మనం ఈ రోజు సెషన్‌లో భాగంగా పార్ట్నర్‌షిప్ గురించి డిస్కస్ చేద్దాం. సో, మనకి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్‌లో ప్రీవియస్‌గా అడిగిన పార్ట్నర్‌షిప్ క్వెషన్స్ గురించైతే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ముందుగా పార్ట్నర్‌షిప్ గురించి డిస్కస్ చేసే ముందు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చూద్దాము. సో, ఇక్కడ వాట్ ఈస్ పార్ట్నర్‌షిప్? ఓకేనా? సో, 2 ఆర్ మోర్ మెంబర్స్, 2 ఆర్ మోర్ పర్సన్స్ కెన్ డూ ఏ బిజినెస్. ఓకేనా? కెన్ డూ ఏ బిజినెస్ బై బ్రింగింగ్ క్యాష్ యాజ్ క్యాపిటల్. నాట్ ఓన్లీ క్యాష్, సో దే విల్ బ్రింగ్ అసెట్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ టు క్యాపిటల్. ఓకేనా? సో 2 ఆర్ మోర్ పర్సన్స్ క్యాపిటల్ ఫామ్ చేసి క్యాపిటల్ని షేర్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. ఓకేనా? సో బిజినెస్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ని ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం పంచుకొని వాళ్ళు ఆ ఇయర్‌ని క్లోజ్ చేసుకుంటారనమాట. ఓకేనా? సో, ఈ పార్ట్నర్‌షిప్ ఫార్మ్ అనేది ఒక లాంగ్ టర్మ్ బిజినెస్ అనమాట. ఓకేనా? ఈ పార్ట్నర్‌షిప్ ఫార్మ్ అనేది ఒక లాంగ్ టర్మ్ బిజినెస్. షార్ట్ పర్పస్ కోసం అయితే దాన్ని ఏమంటారు? జాయింట్ వెంచర్ అంటారు. ఓకేనా? సో, లాంగ్ టర్మ్ అయితే పార్ట్నర్‌షిప్ ఫార్మ్ అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమేంటి అంటే, సో, వాట్ ఈస్ క్యాపిటల్ రేషియో? క్యాపిటల్ రేషియో అంటే ఏంటి? క్యాపిటల్ రేషియో అంటే ఏంటి అంటే, ఆ వచ్చిన పార్ట్నర్స్ అంటే ఎవరంటే ఆ పార్ట్నర్‌షిప్ ఫార్మ్‌లో ఉండే పార్టీస్‌ని మనం పార్ట్నర్స్ అంటామనమాట. సో, ఆ వచ్చిన పార్ట్నర్స్ ఏ ఏ రేషియోలో క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేశారో దాన్ని మనం క్యాపిటల్ రేషియో అంటామనమాట. ఓకేనా? నెక్స్ట్ అగ్రీడ్ రేషియో. సో, అగ్రీడ్ రేషియో అంటే ఏంటి? పార్ట్నర్స్ అందరూ పార్ట్నర్‌షిప్ డీడ్‌లో చెప్పుకున్న రేషియోని మనం అగ్రీడ్ రేషియో అంటాము. ఓకేనా? సో, ఈ అగ్రీడ్ రేషియో ప్రకారం జనరల్‌గా ప్రాఫిట్ ఆర్ లాస్‌నైతే పంచుకుంటారు కాబట్టి, ఈ అగ్రీడ్ రేషియోని మనము ప్రాఫిట్ షేరింగ్ రేషియో అని కూడా అనొచ్చు. ఈ అగ్రీడ్ రేషియోని మనం ప్రాఫిట్ షేరింగ్ రేషియో అని కూడా అనొచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ సాక్రిఫైజింగ్ రేషియో. సో, ఒకవేళ పార్ట్నర్‌షిప్ ఫార్మ్‌లో అడ్మిషన్ గాని జరిగితే, అంటే ఒక కొత్త పార్ట్నర్ గాని వస్తే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌లో ఉండే పార్ట్నర్స్ కొంత షేర్‌ని వదులుకుంటారు గదా! దాన్ని మనం సాక్రిఫైజింగ్ రేషియో అంటారనమాట. సో, సాక్రిఫైజింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. ఓకేనా? అంటే కొత్త పార్ట్నర్ జాయిన్ అవ్వక ముందు ఉండే రేషియోని ఓల్డ్ రేషియో అంటారు. కొత్త పార్ట్నర్ జాయిన్ అయిన తర్వాత ఉండే రేషియోని న్యూ రేషియో అంటారు. ఓకేనా? నెక్స్ట్ గెయినింగ్ రేషియో. సో చూడండి, గెయినింగ్ రేషియో అంటే ఏంటి? ఒకవేళ గాని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్‌లో ఎవరన్నా ఒక పార్ట్నర్ వెళ్ళిపోయినా, లేకపోతే చనిపోయినా అతని షేర్‌ని రిమైనింగ్ పార్ట్నర్స్ పంచుకుంటారు కదా! దీన్ని మనం గెయినింగ్ రేషియో అంటాం. సో, గెయినింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ చూడండి, జనరల్‌గా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ గురించి మనం మాట్లాడుకుంటే, క్యాపిటల్ అకౌంట్‌ని మనం 2 వేస్‌లో మెయింటైన్ చేసుకోవచ్చనమాట. క్యాపిటల్ అకౌంట్‌ని 2 వేస్‌లో మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏంటంటే అది ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్, ఫిక్స్డ్ మెథడ్, ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్. సో, ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్‌లో ఇనీషియల్ క్యాపిటల్ అనేది ఫిక్స్డ్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఇనీషియల్ క్యాపిటల్. సో, పార్ట్నర్స్ తీసుకొనొచ్చిన ఇనీషియల్ క్యాపిటల్‌లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్‌లో వచ్చేసి క్యాపిటల్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో, క్యాపిటల్ కీప్ చేంజెస్. క్యాపిటల్ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ అంటాము. క్యాపిటల్ చేంజ్ అవ్వకుండా ఉంటే దాన్ని మనం ఏమంటాము? ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. ఓకేనా? సో, క్యాపిటల్ అకౌంట్స్ మీరు ఫిక్స్డ్ మెథడ్‌లో మెయింటైన్ చేయాలంటే యూ హావ్ టు ప్రిపేర్ 2 అకౌంట్స్. ఓకేనా? ఏంటంటే అది క్యాపిటల్ అకౌంటు, అంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంటు, అదే విధంగా పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్. అదే మీరు ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్‌లో ఎన్ని అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సొస్తుందంటే ఒకటే అకౌంట్ మెయింటైన్ చేయాల్సొస్తుందనమాట. సో, క్యాపిటల్ అకౌంట్‌ని మాత్రమే మెయింటైన్ చేయాల్సొస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్, చార్జ్ అగైన్స్ట్ ప్రాఫిట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్.
చార్జ్ అగైనెస్ట్ ప్రాఫిట్. సో చూడండి, సింపుల్గా చూడండి, అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి? ప్రాఫిట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఐటమ్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే దాన్ని అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు. ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా ఐటమ్స్ని కానీ కన్సిడర్లోకి తీసుకుందాం అనుకోండి, ట్రాన్సాక్షన్స్ని, దాన్ని చార్జ్ అగైనెస్ట్ ప్రాఫిట్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, చార్జ్ అగైనెస్ట్ ప్రాఫిట్లో మనకి చాలా వస్తాయన్నమాట. P&L అకౌంట్లో వేసేవన్నీ కూడా మనము చార్జ్ అగైనెస్ట్ ప్రాఫిట్ అనమాట. అంటే డిప్రిషియేషన్ కానివ్వండి, రెంట్ పెయిడ్ కానివ్వండి, ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఓకేనా, ఇవన్నీ కూడా చార్జ్ అగైనెస్ట్ ప్రాఫిట్. అంటే మీరు మీ ఓనర్కి చెప్తారా, నేను నాకు ప్రాఫిట్ ఉన్నప్పుడు మాత్రమే మీకు రెంట్ పే చేస్తాను, ప్రాఫిట్ లేకపోతే రెంట్ పే చేయను అని చెప్తారా? లేదు కదా. మీకు ప్రాఫిట్ ఉన్నా మీకు ప్రాఫిట్ లేకపోయినా రెంట్ అయితే పే చేయాలి. సేమ్ వే డిప్రిషియేషన్, సేమ్ వే ఎనీ ఎక్స్పెన్సెస్, ఓకేనా. అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే ఇఫ్ ఓన్లీ ప్రాఫిట్ హ్యాపెండ్, సో ప్రాఫిట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏం చేయాలి అంటే అప్రాప్రియేషన్ చేసుకోవాలన్నమాట. అందుకని మనం ఏం చేస్తామంటే P&L అప్రాప్రియేషన్ అకౌంట్ని మెయింటైన్ చేస్తాం. P&L అప్రాప్రియేషన్ అకౌంట్ని మెయింటైన్ చేస్తాం. జనరల్గా ఈ పార్ట్నర్షిప్ ఫామ్లో మీరు అప్రాప్రియేషన్ అకౌంట్ ఎందుకు మెయింటైన్ చేస్తారంటే, ఓకేనా, సో చూడండి, పార్ట్నర్స్ రెమ్యూనరేషన్ కోసం, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఓకేనా, సో ఇంకేదన్నా పార్ట్నర్స్ కమిషను, వీటి కోసం అన్నమాట మీరేం చేస్తారు అంటే అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ చేస్తారు. అందుకని మీరు P&L అప్రాప్రియేషన్ అకౌంట్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఒకే ఒక లాజిక్ ఏంటి అంటే పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్స్కి లైబిలిటీ అన్లిమిటెడ్ అనమాట, ఓకేనా. అంటే ఇఫ్ ఇన్ కేస్ పార్ట్నర్షిప్ ఫామ్ ఇన్సాల్వెన్సీ అవుతుంది అనుకోండి, పార్ట్నర్స్ ఏం చేయాలి అంటే వాళ్ళ పర్సనల్ అసెట్స్ని కూడా డిస్పోజ్ చేసి వీళ్ళకి పేమెంట్స్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఆర్ డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్ జరుగుతుంది అనుకోండి, సో ఈ డిజల్యూషన్ జరుగుతున్నప్పుడు కూడా ఒకవేళ పార్ట్నర్షిప్ ఫామ్ కానీ లాస్లో ఉంటే అప్పుడు పర్సనల్ అసెట్స్ని కూడా డిస్పోజ్ చేసి, అంటే పార్ట్నర్స్ ఉండే పర్సనల్ అసెట్స్ని కూడా డిస్పోజ్ చేసి పేమెంట్స్ అనేవి ఇచ్చేసేయాలన్నమాట. అందుకని పార్ట్నర్షిప్ ఫామ్కి లైబిలిటీ ఎలా ఉంటుందంటే అన్లిమిటెడ్గా ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, పార్ట్నర్స్ రెమ్యూనరేషన్ కానీ, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానీ, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కానీ, పార్ట్నర్స్ కమిషన్ కానీ, ఇవన్నీ ఎప్పుడు తీసుకుంటారు? ఫామ్ ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఫామ్ కానీ ప్రాఫిట్లో లేదనుకోండి, ఇవి తీసుకోవచ్చా? తీసుకోకూడదు. బట్ అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ అయితే ఉంటుందన్నమాట. అంటే P&L అప్రాప్రియేషన్ అకౌంట్ అయితే ఉంటుంది. కాకపోతే ఏమవుతుంది అంటే వీళ్ళు అమౌంట్ తీసుకోకుండా జస్ట్ క్యారీ ఫార్వర్డ్స్ అనేవి చేసుకుంటారనమాట, ఓకేనా. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఫర్ ద క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ బై పార్ట్నర్స్. సో క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తుంటారు కదా, దాని మీద తీసుకునే క్యాపిటల్ అనమాట, ఓకేనా. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఓకేనా. సో జనరల్గా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది ఫామ్కి ఎక్స్పెన్సెస్, ఓకేనా, ఫామ్కి ఎక్స్పెన్సెస్, ఓకేనా. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది ఫామ్కి ఇన్కమ్ అనమాట. అంటే పార్ట్నర్స్ వాళ్ళ సెల్ఫ్ నీడ్స్ కోసము సమ్ అమౌంట్ని బిజినెస్లో నుంచి విత్డ్రా చేస్తారు కదా, దాని మీద పే చేసే ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు అనమాట, ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఫర్ అమౌంట్ విత్డ్రా బై పార్ట్నర్స్. సో ఇదేమవుతుంది? ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ అవుతుంది, ఓకేనా. అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్, జనరల్గా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది రెగ్యులర్ బేసిస్ మీద జరుగుతూ ఉంటే, ఓకేనా, అంటే పార్ట్నర్స్ రెగ్యులర్గా ఫామ్లో నుంచి క్యాష్ని విత్డ్రా చేస్తున్నారు అనుకోండి, ఓకేనా. సో జరుగుతూ ఉంటే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ క్యాలిక్యులేషన్ అనేది మారిపోతుంది అనమాట, యావరేజ్ మెథడ్కి మారిపోతుంది. సో ఏ విధంగా చూస్తామో చూడండి. ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో విత్డ్రా చేస్తున్నారు అనుకోండి, మీరు ఇంట్రెస్ట్ 6.5 మంత్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. ఎవ్రీ మంత్ మిడిల్లో విత్డ్రా చేసుకున్నారనుకోండి, మీరు ఇంట్రెస్ట్ 6 మంత్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. ఎవ్రీ మంత్ ఎండ్లో విత్డ్రా చేస్తున్నారనుకోండి, ఇంట్రెస్ట్ 5.5 మంత్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. సో ఇవి గుర్తుపెట్టుకొని ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్ ఫామ్లో జరిగే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటో చూడండి. అడ్మిషను,
రిటైర్మెంట్, డెత్, కన్వర్షన్ అంటే కన్వర్షన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్ టు కంపెనీ. అదేవిధంగా అమాలగమేషను అంటే ఒక పార్ట్నర్షిప్ ఫామ్ ఇంకొక పార్ట్నర్షిప్ ఫామ్తో కలిసిపోవడం. అదేవిధంగా డిజల్యూషను, పార్ట్నర్షిప్ ఫాము డిజల్యూట్ అయిపోతుంది. అదేవిధంగా ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్స్. ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్స్. సో జనరల్గా ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వాట్ ఎవర్ ఎలిమెంట్ ఈస్ హ్యాపెన్, మనమైతే ముందుగా కొన్ని అడ్జస్ట్మెంట్లు అయితే చేసుకోవాలన్నమాట. ఏంటంటే అవి ఫస్ట్ అడ్జస్ట్మెంటు ప్రాఫిట్ షేరింగ్ రేషియో గురించి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. నెక్స్ట్ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ గురించి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. క్యాపిటల్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. గుడ్ విల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. రిజర్వ్స్ ఏమన్నా ఉంటే వాటిని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ అడ్జస్ట్మెంట్లు అన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అది ఇన్ కేస్ ఆఫ్ అడ్మిషన్ కానివ్వండి, రిటైర్మెంట్ కానివ్వండి, డెత్ కానివ్వండి, అదేవిధంగా కన్వర్షన్ కానివ్వండి, అమాల్గమేషన్ కానివ్వండి, డిజల్యూషన్ కానివ్వండి, ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్స్ కానివ్వండి, మనకి ఇవన్నీ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో బేసిక్ కాన్సెప్ట్స్ అయితే ఇవి. సో వీటి గురించి మనము మన పెయిడ్ కోర్సులో నీట్గా డిస్కస్ చేసుకుందాము. ఓకేనా. ఇప్పుడైతే మనము యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో ఇప్పటి వరకు పార్ట్నర్షిప్ సంబంధించి ఎటువంటి బిట్స్ అయితే అడిగారో ఆ బిట్స్ అన్ని కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ బిట్ చూడండి. A and B are partners in a firm sharing profits in the ratio of 3:2. ఓకేనా. సో A and B వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అంట. వీళ్ళు ఏ రేషియోలో ప్రాఫిట్ షేర్ చేసుకుంటున్నారు? 3:2 రేషియోలో ప్రాఫిట్ షేర్ చేసుకుంటున్నారంట. ఓకేనా. దే అడ్మిట్ ఎక్స్ యాజ్ పార్ట్నర్ ఫర్ 1/3 షేరింగ్ ఇన్ ప్రాఫిట్స్ ఆన్ ద ఫర్మ్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్స్కి టోటల్ ప్రాఫిట్లో 1/3 షేర్ ఇస్తున్నారు అనమాట. ఓకేనా. ద న్యూ పిఎస్ఆర్ ఆఫ్ ఏబిఎక్స్ ఈస్. ఓకేనా. సో న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎంత చూడండి. ఇప్పుడు ఎక్స్ స్టెప్ ఇచ్చారు, 1/3 ఇచ్చేసారు. ఓకేనా. సో చూడండి, టోటల్ ప్రాఫిట్ 1 అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? టోటల్ ప్రాఫిట్ 1 అయితే ఎక్స్కి ఎంత ఇచ్చారు? ఎక్స్ షేర్ 1/3 కదా. అప్పుడు రిమైనింగ్ షేర్ ఏమవుతుంది? 1 మైనస్ 1/3 అంటే 2/3. ఓకేనా. ఈ రిమైనింగ్ షేర్ని ఏబి పంచుకోవాలి. ఓకేనా. ఏ చూడండి 2/3ని ఇంటూ 3/5 పంచుకుంటాడు అంటే 6/15. బి చూడండి 2/3లో 2/5 పంచుకుంటాడు అంటే 4/15. సో న్యూ రేషియో ఏమవుతుంది? 6:4 ఎక్స్ 1/3 డినామినేటర్లో 15 రావాలంటే 5తో మల్టిప్లై చేయాలి కదా. 6:4:5. ఓకేనా. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీనికి ఇంకొక ఈజీ మెథడ్ చెప్తాను చూడండి. సో దీనికి ఇంకొక ఈజీ మెథడ్ చూడండి. ఎక్స్ షేర్ ఎంత ఇస్తున్నారు మీరు? ఎక్స్ షేర్ ఎంత ఇస్తున్నారు? 1/3 ఇస్తున్నారు. ఓకేనా. సో చూడండి, లెట్ టోటల్ ప్రాఫిట్ని 90 అనుకోండి. ఓకేనా. లేకపోతే మీరు 30 అయినా అనుకోవచ్చు. 30 అనుకోండి. టోటల్ ప్రాఫిట్ ఎంత? 30 అనుకోండి. ఈ 30లో ఎక్స్కి ఎంత ఇస్తున్నారు? 1/3 ఇచ్చేస్తున్నారు. అంటే 10 రూపీస్ ఎక్స్ పంచుకుంటున్నాడు. 10 రూపీస్ ఎక్స్ తీసుకుంటున్నాడు. మరి ఆ 30 రూపాయల్లో 10 రూపాయలు ఎక్స్ తీసేసుకుంటే ఏ ఎంత ఇంకా మిగిలింది ఎంత? 20 రూపాయలు. 20లో ఏ షేర్ ఎంత ఉంది?
3/5. 20లో 3/5 ఏ పంచుకుంటాడు. ఓకేనా. సో చూడండి 5 1s 5 4s 4 3s ఎంత 12. బి ఎంత పంచుకుంటాడు 20లో 2/5 కదా పంచుకునేది. లేకపోతే 20లో చూడండి 30 రూపాయల్లో 10 రూపాయలు ఎక్స్ తీసుకున్నాడు, 12 రూపాయలు ఏ తీసుకున్నాడు. ఇంకా మిగిలింది ఎంత 8 రూపీస్. ఓకేనా. సో వీళ్ళ ప్రాఫిట్స్ ఏమయ్యాయి, A/B/C ప్రాఫిట్స్ ఏమయ్యాయి, ఎంతెంత పంచుకున్నారు వీళ్ళు. ఏ వచ్చి 12 రూపీస్, బి వచ్చి 8, సి వచ్చి 10. ఓకేనా. సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 6:4:5. ఓకేనా. సో ఇలా అయినా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. X and Y sharing in profits in the ratio of 7:3. Admit Z for 3/7 share in the new form in which he takes 2/7 from X and 1/7 from Y. The new ratio of XYZ will be. ఓకేనా. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే XYZ న్యూ రేషియో అడుగుతున్నాడు. ఓకేనా. సో చూడండి ఎక్స్ షేర్ ఎంత 3/7. ఓకేనా. ఎక్స్ షేర్ ఎంత అంటే 3/7. ఆ 3/7 ఎలా తీసుకుంటున్నాడంట ఏ నుంచి జెడ్ షేర్ ఎంత 3/7. ఆ 3/7 షేర్ ఎలా తీసుకుంటున్నాడు, ఎక్స్ నుంచి 2/7 తీసుకుంటున్నాడు, ప్లస్ వై నుంచి 1/7 తీసుకుంటున్నాడు. యాడ్ చేస్తే 3/7. ఓకేనా. సో ఎక్స్ రేషియో ఎంత, X/Y రేషియో ఎంత 7:3 కదా. సో ఎక్స్కి చూడండి ఎక్స్ రేషియో 7/10. అందులో 2/7 జెడ్కి ఇచ్చేస్తున్నాడు. ఇంకెంత మిగిలింది ఎల్సిఎం 70, 7 7s 49, 10 2s 20. ఎంత మిగిలింది 29/70. ఇక్కడ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ ఆప్షన్స్లో ఈ ఆప్షన్లోనే కదా ఎక్స్కి 29 ఉంటుంది. సో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. లేదు ఇంకొకటి కూడా చూసుకోండి, వైకి చూసుకోండి. సో వై రేషియో ఎంత 3/10 మైనస్ వై ఎంత ఇస్తున్నాడు 1/7 ఇస్తున్నాడు వై. ఓకేనా. 70, 7 3s 21, 10 1s 10. 21 - 10 ఎంత 11. ఓకేనా. సో చూడండి 29, 11 టోటల్ 70 పార్ట్స్ కదా. అందులో వీళ్ళు 40 పార్ట్స్ తీసుకున్నారు, ఇంకా జెడ్ 30 పార్ట్స్ తీసుకుంటాడు. ఓకేనా. సో నెక్స్ట్ బిట్ చూడండి. గుడ్ విల్ ఆఫ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇస్ వాల్యూడ్ ఎట్ 30,000. ఓకేనా. సో ఫార్మ్ గుడ్ విల్ ఎంత 30,000. ఫార్మ్ గుడ్ విల్ 30,000. ఓకేనా. ఇట్ ఈస్ అపియర్డ్ ఇన్ ద బుక్స్ అట్ 12,000. బుక్ వాల్యూ ఎంత ఉందంటే గుడ్ విల్కి 12,000 ఉందంట. ఓకేనా. జెడ్ ఈస్ అడ్మిటెడ్ ఫర్ 1/4 షేర్. జెడ్కి 1/4 షేర్ ఇస్తున్నారంట. సో జెడ్ 1/4 షేర్ ఇస్తున్నప్పుడు ఆయన ఏం చేయాలంటే గుడ్ విల్ కూడా 1/4 తీసుకురావాలి. ఓకేనా. వాట్ అమౌంట్ హీ సపోజ్ టు బ్రింగ్ ఫర్ గుడ్ విల్. సో గుడ్ విల్కి అతను ఎంత అమౌంట్ తేవాలి. సో అతనికి ఇచ్చిన షేర్లోనే ఇంటూ 30,000 ఎంత తేవాలి 7,500 తీసుకొని రావాలి. ఓకేనా. ఇక్కడ మీకు బుక్ వాల్యూ ఇవ్వడము దాని అర్థం ఏంటంటే జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడమే. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి. అమౌంట్ డ్యూ టు అవుట్ గోయింగ్ పార్ట్నర్ ఈ షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ యాజ్ ఇస్ లోన్. ఓకేనా. సో అవుట్ గోయింగ్ పార్ట్నర్స్ లోన్ అని చెప్పి బ్యాలెన్స్ షీట్లో మనం లయబిలిటీ సైడ్ రాస్తామన్నమాట. ఓకేనా. ఒకవేళ కానీ ఎటువంటి అగ్రిమెంట్ కానీ లేదనుకోండి లోన్కి సంబంధించి పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం 6% పర్ యానం ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ బిట్ చూడండి. రామ్ అండ్ శ్యామ్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ ఫార్మ్ విత్ క్యాపిటల్స్ ఆఫ్ 4,80,000 and 3,10,000 respectively. They admitted Ganesh as a partner with 1/4 share of profit. Ganesh brings 3 lakhs as his capital. Ganesh share of goodwill will be. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఎక్కడ కూడా గుడ్విల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది లేదు కదా. ఓకేనా. సో గుడ్విల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది లేదు, కానీ మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు గుడ్విల్ అడుగుతున్నాడు. అంటే ఇది హిడెన్ గుడ్విల్కి సంబంధించిన కాన్సెప్ట్. సో చూడండి
ముందు మీకు టోటల్ క్యాపిటల్ ఆఫ్ ద ఫార్మ్ తెలిసిందనుకోండి, టోటల్ క్యాపిటల్ ఎలా వస్తుంది అంటే న్యూ పార్ట్నర్స్ క్యాపిటల్ ఇంటూ హిస్ రెసిప్రోకల్ షేర్. న్యూ పార్ట్నర్ క్యాపిటల్ని ఆయన షేర్తో రెసిప్రోకల్ చేసామనుకోండి, టోటల్ క్యాపిటల్ వచ్చేస్తుంది. న్యూ పార్ట్నర్ క్యాపిటల్ ఎంత 3 lakhs. ఆయన రెసిప్రోకల్ షేర్ ఎంత 1/4 అంటే రెసిప్రోకల్ చేయండి 4/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 lakhs. ఓకేనా. ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ ఎంతో చూడండి. ఇప్పుడు దాకా క్యాపిటల్ ఎంత ఉంది, ఇప్పుడు దాకా క్యాపిటల్ ఎంత ఉంది, ఏందొక 4,80,000 3,10,000 ఎంత 7,90,000 ప్లస్ ఇతను ఒక 3 lakhs తెస్తున్నారు కదా న్యూ పార్ట్నర్, ఎంత 10,90,000 10,90,000. సో 12 lakhs నుంచి 10,90,000 తీసేస్తే మనకి 1,10,000 గుడ్ విల్ అనమాట. గుడ్ విల్ ఎంత 1,10,000. సో వెంటనే మనం 1,10,000 అని ఆన్సర్ పెట్టేస్తాం. కానీ ఇక్కడ ఏమడిగారు, గణేష్ షేర్ ఆఫ్ గుడ్ విల్ అన్నారు. సో ఫార్మ్స్ గుడ్ విల్ 1,10,000. అందులో గణేష్ షేర్ కదా మీకు కావాల్సింది. సో 1,10,000లో గణేష్ షేర్ ఎంత 1/4. సో ఏమవుతుంది 27,500 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి. A, B and C are partners in a firm sharing profits and losses in the ratio of 4:3:2. ఓకేనా. They agreed to take D into partnership firm and give him 1/8 share. What will be their new profit sharing ratio? ఓకేనా. సో ఇది ఈజీగా మీరు చేసేసేయచ్చు. చూడండి 1/8 ఇస్తున్నారంటే రిమైనింగ్ షేర్ ఎంత 7/8. ఓకేనా. సో ఈ 7/8 ఏకి ఏం చేస్తారు అంటే 7/8 ఇంటూ 4 ఇదంతా 9, బికి 7/8 ఇంటూ 3/9, సికి 7/8 ఇంటూ 2/9. ఓకేనా. సో ఇలా చేశారంటే మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A retiring partner continues to be liable for obligations incurred after his retirement. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైతే అవుట్ గోయింగ్ పార్ట్నర్ ఉన్నారో, సో అవుట్ గోయింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఫామ్కి సంబంధించిన ఆబ్లిగేషను ఇంకా ఎంత కంటిన్యూ అవుతుంది, ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. ఓకేనా. సో హౌ లాంగ్ కంటిన్యూ. సో ఇది మనకి పార్ట్నర్షిప్ యాక్ట్ సెక్షన్ 32కి సంబంధించిన టాపిక్ అనమాట. ఓకేనా. సో ఈ సెక్షన్ 32 ప్రకారము ఎవరైతే అవుట్ గోయింగ్ పార్ట్నర్ ఉన్నారో ఆయన క్లియర్ పబ్లిక్ నోటీస్ ఇచ్చేంత వరకు కూడా, ఓకేనా. సో థర్డ్ పార్టీకి సంబంధించి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థర్డ్ పార్టీకి సంబంధించి ఆబ్లిగేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎక్స్ అనే పర్సను ఏబిసి ఫామ్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు. సో ఎక్స్ అనే పర్సను ఏబిసి ఫామ్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు. అందులో పార్ట్నర్స్ ఎవరంటే ఏబిసి. ఓకేనా. సో సి రిటైర్ అయిపోతూ ఉన్నారు. ఓకేనా. ఎక్స్ ఏ అప్లికేషన్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు అంటే జస్ట్ ఓన్లీ ఫర్ ద సెక్ సి ఉన్నాడు అని చెప్పి ఆ నమ్మకంతో ఎక్స్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు సి రిటైర్ అయిపోతున్నాడు. ఆ సంగతి ఎక్స్కి తెలియదు అనుకోండి. ఇప్పుడు ఫర్దర్ ఆబ్లిగేషన్స్ ఏమైనా ఉంటే వాటికి సి కూడా లైబుల్ అవుతాడు. ఎప్పటి వరకు లైబుల్ అవుతాడు అంటే ఇఫ్ హీ డస్ నాట్ గివ్ పబ్లిక్ నోటీస్. అంటే సి రిటైర్ అయిపోతున్నాడు కదా, ఆ రిటైర్ అయిపోయేది చెప్పలేదనుకోండి, పబ్లిక్ నోటీస్ ఇవ్వలేదనుకోండి. ఓకేనా. అంటే ఎక్స్కి అవేర్ లేదు సి రిటైర్మెంట్ గురించి. ఓకేనా. సో ఎక్స్కి అవేర్ వచ్చేంత వరకు కూడా సి ఎక్స్కి అయితే లైబిలిటీలో ఉంటాడనమాట. ఇక్కడ ఓన్లీ థర్డ్ పార్టీ లైబిలిటీకి మాత్రమే. ఫామ్కి సంబంధించిన లైబిలిటీ అయితే నో ఫామ్ లైబిలిటీ. ఫామ్కి సంబంధించిన లైబిలిటీ అయితే ఏముండదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. X, Y and Z are sharing profits in the ratio of 6:5:3. సో 6:5:3 రేషియోలో పంచుకుంటున్నారు. A is admitted into the partnership for 1/8 షేర్. ఓకేనా. సో 1/8 షేర్తో అడ్మిట్ అవుతున్నారు అనమాట. 1/8 షేర్తో అడ్మిట్ అవుతున్నారు ఎవరు, ఏ. ఓకేనా. సాక్రిఫైసింగ్ రేషియో ఆఫ్ XYZ ఈస్
ఓకేనా? సో, ఇక్కడ మీరు ముందు ఏం చేయాలి అంటే ఇక్కడ 1/8 తో ఏ అడ్మిట్ అవుతున్నాడు. రిమైనింగ్ షేరు 7/8 ఈ రిమైనింగ్‌ని ఎక్స్ 7/8 ఇంటూ 6/14 ఇలా చేసుకొని న్యూ షేర్ కనుక్కొని సాక్రిఫైజింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో అని చెప్పి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, చూడండి క్వెషన్‌లో మీకు గాని న్యూ రేషియో ఇవ్వకపోతే ఇక్కడ మీకు ఇచ్చింది న్యూ షేర్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఏ. ఓకేనా? సో, క్వెషన్‌లో మీకు గాని న్యూ రేషియో ఇవ్వకపోతే ఓకేనా? దెన్ ఓల్డ్ రేషియో ఈస్ ఆర్ సాక్రిఫైజింగ్ రేషియో. ఓకేనా? ఇఫ్ దేర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ న్యూ రేషియో then sacrificing ratio will be old ratio. ఓకేనా? సో, ఇక్కడ ఏ రేషియో ఉంది? ఓల్డ్ రేషియో 6:5:3. ఇక్కడ కూడా ఏమొస్తుంది? 6:5:3. కావాల్సుంటే మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. వెన్ ఏ ఫార్మ్ ఈస్ డిజాల్వ్డ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ రియలైజేషన్ ఈస్ షేర్డ్ బై ద పార్ట్నర్స్ ఇన్ దేర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో, చూడండి. సో, ఫార్మ్ డిజాల్వ్ అవుతున్నా ఓకేనా? లేకపోతే రీవాల్యుయేషన్ జరుగుతున్నా ఓకేనా? ఫార్మ్ డిజాల్వ్ అవుతున్నా రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ జరుగుతున్నా మనము ఏ రేషియోలో పంచాలి అంటే ప్రాఫిట్ షేరింగ్ రేషియోలోనే పంచాలన్నమాట. ఓకేనా? సో, ఓన్లీ గుడ్‌విల్‌లోకి వచ్చేటప్పటికి మాత్రమే సాక్రిఫైజింగ్ ఆర్ గెయినింగ్ రేషియోస్ వస్తాయి. ఓకేనా? గుడ్‌విల్‌కి మాత్రమే మీకు సాక్రిఫైజింగ్ ఆర్ గెయినింగ్ రేషియోస్ వస్తాయి. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా మీరు ప్రాఫిట్ షేరింగ్ రేషియోలోనే పంచాలి. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటి అంటే సార్ క్యాపిటల్ రేషియోనే ప్రాఫిట్ షేరింగ్ రేషియో అవుతుందా? మేబీ అవ్వచ్చు. ఎప్పుడు అవ్వచ్చు అంటే ఇఫ్ ఇట్ ఈస్ రిటెన్ ఇన్ పార్ట్నర్‌షిప్ డీడ్. పార్ట్నర్‌షిప్ డీడ్‌లో గాని రాసుంటే అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనకిక్కడ గార్నర్ వర్సెస్ ముర్రే అని ఇచ్చున్నారు. ఈ గార్నర్ వర్సెస్ ముర్రే అనేది మనకి ఇన్సాల్వెన్సీకి సంబంధించిన కేసులా అన్నమాట. ఓకేనా? సో, ఇన్సాల్వెంట్ పార్ట్నర్‌ని సాల్వెంట్ పార్ట్నర్స్ ఏ విధంగా ఫుల్‌ఫిల్ చేయాలి అని ఉంటుంది. నెక్స్ట్ చూడండి. ఏ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ ఈస్ డ్రాయింగ్ 500 రెగ్యులర్లీ ఆన్ ద 16th ఆఫ్ ఎవ్రీ మంత్. ఇక్కడ చూడండి 16th ఆఫ్ ఎవ్రీ మంత్ అంటే మిడ్ ఆఫ్ ద మంత్. మిడ్ ఆఫ్ ద మంత్. సో, మిడ్ ఆఫ్ ద మంత్ అంటే మీరు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎన్ని మంత్స్‌కి కాలిక్యులేట్ చేయాలి? సో, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ విల్ బి కాలిక్యులేటెడ్ ఫర్ ఎన్ని మంత్స్? 6 మంత్స్‌కి. 6 మంత్స్‌కి కాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో, బిగినింగ్ అయితే 6.5 ఎండ్ అయితే 5.5. ఓకేనా? నెక్స్ట్ చూడండి. A and P are partners sharing profits in the ratio of 3:2. Their book showed goodwill at 3,000. C is admitted with 1/4 share of profit and brings 10,000 as his capital. But he is not able to bring in cash for his share of goodwill. Goodwill 3,000. How will you treat this? సో, చూడాలి మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారు. ఇక్కడ పాయింట్ చూడండి. ఏబి అనే వాళ్ళు పార్ట్నర్స్ వాళ్ళు సిని అడ్మిట్ చేసుకుంటున్నారు. సి ఓన్లీ క్యాపిటల్ మాత్రమే తీసుకొని వస్తున్నాడు. గుడ్‌విల్ తీసుకురావట్లేదు. ఓకేనా? సో, సి ఏం చేస్తున్నాడు? సి క్యాపిటల్ అకౌంట్ చూడండి. సి ఏం చేస్తున్నాడు? ఓన్లీ క్యాపిటల్ మాత్రమే తీసుకొని వస్తున్నాడు. గుడ్‌విల్ తీసుకురావట్లేదు. ఇప్పుడు ఏబి ఊరుకుంటారా? ఊరుకోరు కదా! ఏం చేస్తారు? సి తెచ్చిన 10,000లో నుంచి 3,000 డెబిట్ చేసేస్తారు. 3,000 ఏం చేస్తారు? డెబిట్ చేసేస్తారు. వాళ్ళు సాక్రిఫై ఏ రేషియో ప్రకారం చేశారో ఆ రేషియో ప్రకారము ఏం చేస్తారు? డెబిట్ చేస్తారు. సో, ఆన్సర్ ఏంటి? సి అకౌంట్ ఈస్ డెబిటెడ్ ఫర్ ₹3,000. ఎందుకు? ఇన్ కేస్ ఆఫ్ అడ్మిషన్ దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ గుడ్‌విల్. ఓకేనా? ఖచ్చితంగా న్యూ పార్ట్నర్ గుడ్‌విల్ తీసుకురావాలి. న్యూ పార్ట్నర్ విల్ బ్రింగ్ గుడ్‌విల్ మస్ట్ అండ్ షుడ్ ఇది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ పార్టీస్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డిసొల్యూషన్ ఆఫ్ ఎ ఫర్మ్. సో, వైల్ డిసొల్యూషన్
సో డిజల్యూషన్ జరిగేటప్పుడు ఏం చేయాలి, మనము ముందు అమౌంట్ మొత్తాన్ని అంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ని రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఏదన్నా క్యాష్ రియలైజ్ గానైతే ఫస్ట్ మనం సెక్యూర్డ్ క్రెడిటార్స్కి ఇవ్వాలి. ఓకేనా, సెక్యూర్డ్ క్రెడిటార్స్ తర్వాత అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్కి ఇవ్వాలన్నమాట. సో వీళ్ళు ఏంటి అంటే అవుట్ సైడ్ లయబిలిటీస్. ఫస్ట్ మనం ఏం చేయాలి, అవుట్ సైడ్ లయబిలిటీస్కి పే ఆఫ్ చేసేసేయాలి. ఆ అవుట్ సైడ్ లయబిలిటీస్లో కూడా ముందు సెక్యూర్డ్ క్రెడిటార్స్కి, తర్వాత అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్కి. ఓకేనా, తర్వాత ఇన్సైడ్ లయబిలిటీస్ని మనం సెటిల్ ఆఫ్ చేయాలన్నమాట. ఓకేనా, సో ముందు ఎవరిని సెటిల్ ఆఫ్ చేయాలంటే ఎవరైతే పార్ట్నర్షిప్ ఫామ్కి లోన్ ఇచ్చుంటారో ఆ పార్ట్నర్ని సెటిల్ చేయాలి. తర్వాత ఏమన్నా బ్యాలెన్స్ మిగిలితే పార్ట్నర్స్ని సెటిల్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ సెక్యూర్డ్ క్రెడిటార్స్, నెక్స్ట్ అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్, తర్వాత పార్ట్నర్స్ హూ హ్యావ్ గ్రాంటెడ్ లోన్. ఇప్పుడు ఏబిసి ఉన్నారు, సో సి ఫామ్కి లోన్ ఇచ్చున్నాడు అనుకోండి, ముందు ఆ లోన్ అమౌంట్ని సెటిల్ చేసేయాలి. తర్వాత మిగిలింది మళ్ళీ ముగ్గురికి పనిచేయాలి. ఓకేనా, సో అన్ని సీక్వెన్స్ ప్రకారమే ఉన్నాయి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ అండ్ వై ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫార్మ్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. జెడ్ ఈస్ అడ్మిటెడ్ ఫర్ 1/3 ప్రాఫిట్ షేరింగ్. వాట్ విల్ బి ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ XYZ? ఈ ప్రాబ్లం మీరు చేసేసేయండి. ఓకేనా, సో ఈజీగా మీరు చేసేసేయచ్చు దీనికి. ఓకేనా, సో ఇవి మనకి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో ప్రీవియస్గా అడిగిన పార్ట్నర్షిప్కి సంబంధించిన బిట్స్ అన్నమాట. ఓకేనా, సో మనకి ఫ్రీక్వెంట్గా అయితే మనం చూస్తూ ఉంటాం. లాస్ట్ 4-5 అటెంప్ట్స్గా అయితే పార్ట్నర్షిప్ నుంచి అట్లీస్ట్ 1 బిట్ వస్తుంది. ఓకేనా, మీరు పార్ట్నర్షిప్ యాక్ట్ కూడా చూసుకున్నారనుకోండి, ఇంకొక బిట్ కూడా కలుస్తుంది అనమాట. కాకపోతే ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ కూడా ఏం చేస్తున్నాము అంటే పార్ట్నర్షిప్ అకౌంట్స్ నుంచి మాత్రమే మనం బిట్స్ తీసుకున్నాము. సో నెక్స్ట్ తర్వాత వచ్చే సెషన్లో మనము పార్ట్నర్షిప్ యాక్ట్ మీద కూడా బిట్స్ని అయితే మనం చెక్ చేద్దాం. ఓకేనా, సో మీరు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోకి మీరు లైక్ చేసి, షేర్ చేసి, అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయండి.